ఉన్నాం అనేటటువంటి దాన్ని వేరే రకంగా వాళ్ళు ఉద్దేశపూర్వకంగా దాన్ని తిప్పుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో దీనికి ఆన్సర్ చేయండి మీరు. సార్, ఇప్పుడు ప్రస్తుతం రాజకీయాల కోసము లేదంటే అధికారాల కోసం కొన్ని పార్టీలు ఎటువంటి కుళ్ళు కుతంత్రాలు చేస్తున్నాయి అనేది కూడా ఇవాళ సోషల్ మీడియా సాక్షిగా తెలుస్తుంది. దానిలో భాగంగానే ఇంతకు ముందు నారా లోకేష్ గారు కూడా ఒక సభలో మీకు చెప్పారు, గుర్తుందో లేదు, జనసేన పార్టీతో వచ్చి టీడీపీ మీద విషం చిమ్మే ప్రయత్నం, టీడీపీ బీజేపీ పార్టీతో వచ్చి జనసేన మీద విషం చిమ్మే ప్రయత్నం, ఇవన్నీ సోషల్ మీడియాలో కొన్ని విభేదాలు అనేది జనసేన పార్టీ మీద చాలా క్లుప్తంగా మన మనోహర్ గారు చెప్పింది కూడా అదేనండి. ఆ మాటలు నమ్మి కొన్ని వర్గాలుగా విడిపోయి వాళ్ళ రోజున పార్టీ దృష్టికి రావడం అయితే జరిగింది. రేపు పొద్దున్న ఇటువంటివన్నీ పునరావృతం కాకుండా ఈ లీడర్షిప్ అనేది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఒక్కలే ఉంటారు, ఇక్కడ వర్గాలు ఉండవు, పవన్ కళ్యాణ్ గారి కోసమే కష్టపడాలి, ఆయన కోసమే నిలబడాలి, మనం రేపు పొద్దున్న రాష్ట్ర భవిష్యత్తు గురించి మనం పనిచేయాలన్న నానుడితోనే ఆయన మాట్లాడారు. కానీ దీన్ని ఏదో పోతత్వంలో మనం చూసి మనం మాట్లాడడానికి లేదు సార్. నేను కైకలూరు సభలో జరిగిందని చెప్పేసి అందే, ఆ కైకలూరు సభలో జరిగిన మాటలేవి. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే గ్రామ స్థాయి నుంచి జన సైనికులు అనేవాళ్ళు రేపు పొద్దున్న రానున్న ఎలక్షన్ లో ఏ విధంగా పనిచేయాలి, కూటమితో ఎట్లా మమేకం అవ్వాలి, మూడు పార్టీలు ఎట్లా కలిసి ముందుకెళ్ళాలి, అదే విధంగా ఎన్నికల కోసము ఎట్లాగైతే బూత్ లెవెల్ నుంచి కూడా ఎట్లాగా మనం పార్టీలు ఎంత కలిపి ముందుకెళ్లాలన్న ఆలోచనతో ఆయన అన్నారు. కానీ దీన్ని విష ప్రచారం చేసే దృష్టి వాళ్ళ సోషల్ మీడియాలో జరుగుతుంది సార్. మనోహర్ గారిని ఇటువంటి సార్ ఒక మాట చెప్తున్నా సార్, ఇవాళ పవన్ కళ్యాణ్ గారి వెనకాల రాముడు వెనకాల లక్ష్మణుడు లాగా పయనిస్తుంది పార్టీని. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఒంటి చేత్తో నడిపిస్తుంది మనోహర్ గారు అనే మా విషయం మనం మర్చిపోతున్నాము. అది ఆ విషయంలో మాత్రము చాలా తప్పిదం సార్. సో అంటే ఇక్కడ అదే సార్ నేను చెప్తుంది, ఒక కమ్మైనటువంటి వ్యక్తి కాపు పార్టీని అంటే ఇట్లాగా నేను అంటున్నానని కాదు, ఎందుకంటే బయట సోషల్ మీడియాలో ఈ విష ప్రచారం జరుగుతుంది సార్. వీళ్ళిద్దరికి కమ్మకి కాపుకి గొడవ పెట్టే వైరం కూడా జరుగుతుంది సార్. అంటే ఇక్కడ కులాలను మేము చూడట్లేదు, మేము లీడర్షిప్ చూస్తున్నాం. ఆయన ఉప సభాధిపతి, అటువంటి మంత్రిగా చేసిన వ్యక్తి, ఆయన ఎంతో రాజకీయ అప్రచానికుడు, అటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉంటే ఎందుకు మింగుడు పడట్లేదు? ఇవాళ మనోహర్ గారు విష ప్రచారం జరుగుతుంది. సో ఇవన్నీ ఏంటంటే అధికారం కోసము ఇటువంటి పావులు కలిపే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళని మేము తీసుకొని మేము పని చేయట్లేదు. సో ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే కూటమి అనేది 15 సంవత్సరాలు నడుస్తుంది. దాని వెనకాల ఎవరు వస్తానన్నా రాకపోయినా కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం జనసేన, టీడీపీ, బీజేపీ 3 పార్టీలు కలిసి నడుస్తాయి. అది సత్యం సార్. ఓకే సార్, ఓకే మళ్ళీ వస్తాను. కట్టకర్తి గారు, నిన్న అసలు నాదెండ్ల మనోహర్ గారు ఏం మాట్లాడారు, ఇప్పుడు అసలు ఈ డిబేట్కి కారణమైనటువంటి ఆ బయట ఒకసారి వినండి. విన్న తర్వాత ఇందాక మాట్లాడిన బయటకి ఇప్పుడు దీనికి, అలాగే జ్వాలాపురం శ్రీకాంత్ గారు చెప్పినట్టు కుటుంబంలో గొడవలకి కారణమైనటువంటి కూటమికి సంబంధించి వీటన్నిటికీ మూడింటికి మీరు 2 minutes ఆన్సర్ చేయాలి. ఒకసారి ఆ బయట వినండి. బయట ప్లీజ్ పీసీఆర్. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకొని సార్వత్రిక ఎన్నికలప్పుడు